ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న వ్యాధి బర్డ్ ఫ్లూ. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో లక్షల కోళ్లు మృత్యువతపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా కోళ్లు చనిపోయిన కానూరు, వేల్పూరు పౌల్ట్రీ ఫామ్లోని కోల్డ్ శాంపిల్స్ను మధ్యప్రదేశ్లోని భోపాల్కి పరీక్షలకు పంపించారు. కోళ్ల మరణాలకు H1N1 వైరస్ బర్డ్ ఫ్లూ కారణం అని అధికారులు తేల్చి చెప్పారు. వ్యాధిని అరికట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టించారు. ఆ ప్రాంతంను ఇన్ఫెక్టెడ్ జోన్గా ప్రకటించారు. కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా ప్రకటించారు. 9 కిలోమీటర్ల వరకు చికెన్ అమ్మడం, కొనడం జరగకూడదని ఆంక్షలు విధించారు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ జీవించలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ H1N1 అనే ప్రాణాంతకమైన వైరస్ వలన వస్తుంది. పెంపుడు పక్షులు మరియు అటవీ పక్షుల వల్ల వచ్చే వ్యాధి దాదాపు శతాబ్ద కాలంగా ఉనికి ఉంది. ఈ వ్యాధికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది. బర్డ్ ఫ్లూ యూరోప్, ఆసియా బాతుల నుంచి మిగిలిన పక్షుల ద్వారా వివిధ దేశాలకు వ్యాపించింది. పక్షుల యొక్క రెట్టలు, లాలాజలం, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ సాధారణంగా మనుషులకు సోకదు. ఈ వైరస్ సోకిన పక్షులతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో ప్రత్యక్ష సంబంధం ద్వారా లేదా కలుషిత పరిసరాల వలన మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుంది. వ్యాధి సోకిన పక్షులను ఇతర ఆరోగ్యకరంగా ఉన్న పక్షులతో ఎక్కువ రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి వలన వచ్చే లక్షణాలు: కంటి వాపు, శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన బలహీనత వస్తాయి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే మరణం కూడా సంభవించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోళ్ల ఫామ్లో ఎక్కువగా కోళ్లు చనిపోవడం వలన అధికారులు స్పందించి అక్కడ ఉన్న కోళ్ళన్నింటినీ కూడా అక్కడే గొయ్యలు తీయించి వాటిని పూడ్పించడం జరిగింది. ఆ ప్రదేశాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ కోళ్లను క్రయ విక్రయాలు మొత్తాన్ని కూడా ఆపించడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీప్లెక్స్. ఈ రోజు మనం ఉంగుటూరులో ఉన్న ఒక పౌల్ట్రీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న శానిటైజర్ని ఒకసారి మనం చూడొచ్చు. తీసారండి ఏదండి నీళ్ళ డబ్బాలో ఫార్ములా ఉంటుందండి. మొత్తం అంతా కూడా కొడతారు. మొత్తం శానిటైజేషన్ గట్టిగా తీసుకుంటున్నారమ్మా. ఇది మన ఏరియాలో ఉంగుటూరు సంబంధించి మన ఏరియాలో ఏం లేదంటారా? మనకి ఎఫెక్ట్ ఏం లేదు అసలు. బాదనపూడి కానీ మొత్తం వ్యాపారాలనే దెబ్బతింది. కోళ్ళు అవి పోతాయి కదండి త్వరగా, ఇటు ఉనికి తక్కువ కదా. ఈ విధంగా శానిటైజేషన్ అనేది చేయడం వల్ల అక్కడ బర్డ్స్ యొక్క ఇన్ఫెక్షన్ మిగిలిన పక్షులకు రాకుండా మరియు ప్రజలకు అంతరాయం కలగకుండా ఉంటుంది.